హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, నక్షత్రం, వారం, అలానే శ్రీరామనవమి రోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు, శ్రీరామనవమి విశిష్టత గురించి తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా చేరుతుంది. శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణం జరిపిస్తారు. ఎందుకంటే ఆ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి పట్టాభిషేకం చేసిన రోజు నవమి తిథి అని కూడా చెబుతారు. శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణం చేపించినా, కళ్యాణం చూసినా సకల కోరికలు తీరుతాయని ఎంతో నమ్మకం. శ్రీరాముడు దేవుడిగా కాకుండా మానవ రూపంలో అవతరించి మనుషులు పడే కష్టాలన్నీ ఆ రాముడు కూడా అనుభవించాడు. మానవుడు ఎలా బతకాలో, ఎలా జీవించాలో చూపించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఎలా మాటపై కట్టుపడాలి, ఎలా తల్లిదండ్రుల్ని గౌరవించాలని శ్రీరాముని చూసి నేర్చుకోవాలి. సకలాభిరాముడు, సర్గుణ రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరామునికి అనేక నామాలున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం నవమి తిథి ప్రారంభం ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 5వ తేదీ శనివారం సాయంత్రం 7:26 నవమి తిథి ప్రారంభమై 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 7:22 ముగిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం ఏ రోజున ఏ తిథి ఉంటుందో ఆ రోజున జరుపుకోవాలి. అంటే ఈ 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం పునర్వసు ఉదయం 10:19 ఉంది. తదుపరి పుష్యమి. శ్రీరామనవమి రోజున తప్పకుండా చేయవలసిన నైవేద్యం వడపప్పు పానకం. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగుంది. ఇది వేసవికాలం. దీనిని ప్రసాదంగా స్వీకరించడం వలన శరీరాన్ని వేడి తగ్గించి ఆరోగ్యం అందిస్తుందని ఆయుర్వేద పండితులు అభిప్రాయం. అందుకే ఈ వేసవి కాలంలో వచ్చే శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం స్వామికి నైవేద్యంగా సమర్పించి తరువాత అందరూ స్వీకరిస్తారు. శ్రీరామనవమి రోజు స్వామివారికి బియ్యపిండి దీపం పెట్టి ఆవు నేతితో 3 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి స్వామివారికి దీపం వెలిగిస్తే చాలా మంచిది. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, ప్రారంభం తిథి ముగింపు సమయం తెలుసుకున్నారు కదా. నైవేద్యం గురించి స్వామివారి విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలానే ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.